నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కరోనాకు టీకా ఎప్పుడొస్తుంది, పీసీఆర్ పరీక్షల్లో ఖచ్చితత్వం లేదా, కోవిడ్ కాలంలో కిడ్నీ రోగులు భద్రం, పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నారా, ఇంకా హెల్త్ టిప్. కరోనాకు అంతం ఎక్కడా? ఇప్పుడు అందరి మధ్యలోనూ ఇదే ప్రశ్న. దీనికి టీకానే ధీటైన సమాధానం. అంతిమంగా మహమ్మారి వైరస్ను జయించే దివ్యాస్త్రం ఇదే. మరి ఈ టీకా ఎప్పుడొస్తుంది, ఎంతకాలం పడుతుంది, టీకా రూపకల్పనలో ఆధునిక వైద్యశాస్త్ర ప్రపంచం చేస్తోన్న కృషి ఏమిటి? ఇవన్నీ కోట్లాది ప్రజల్లో ఆశలను, ఉత్సుకతను రేపుతోన్న అంశాలు. మన దేశంతో సహా ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు కోవిడ్-19 టీకా తయారీపైనే ఉంది. నిపుణులు, శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు. నెలల వ్యవధిలోనే కరోనాకు టీకాను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనాకు టీకా రూపకల్పన, వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవడం వెనుక జరుగుతున్న ప్రయత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకోవడమే టీకాలు చేసే పని. టీకా తయారీకి బలహీనపరిచిన సజీవ వైరస్ల్ని లేదా వేడి రసాయనాల ద్వారా క్రియారహితం చేసిన వైరస్ల్ని లేదా వాటిలోని కొమ్ములు, పైపొర, ప్రోటీన్ భాగాలను ఉపయోగిస్తారు. వీటినే యాంటీజెన్లు అంటారు. మానవ శరీరంలోకి టీకాను ప్రవేశపెట్టినప్పుడు అది వైరస్కు సంబంధించిన సమాచారాన్ని రోగనిరోధక వ్యవస్థకు చూపిస్తుంది. ఎప్పుడైనా ఆ వైరస్ లేదా సంబంధిత ప్రోటీన్లు తారసపడినప్పుడు వాటిపై దాడి చేయాలని నిర్దేశిస్తుంది. దీంతో నిర్దిష్ట యాంటీబాడీలను మన రోగనిరోధక వ్యవస్థ రూపొందించుకుంటుంది. సంబంధిత వైరస్ సోకినప్పుడు ఈ యాంటీబాడీలు భారీగా విడుదలై దానిని నిర్వీర్యం చేస్తాయి. టీకా తయారీకి శాస్త్రవేత్తలు ప్రోటీన్లకు బదులు కొత్త తరం మెసెంజర్ ఆర్ఎన్ఏని వృద్ధి చేస్తున్నారు. ఈ టీకాలో వైరస్కి సంబంధించిన ఒక కృత్రిమ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. దీని ఆధారంగా మానవ శరీరం స్వయంగా వైరల్ ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల బోలెడు సమయం ఆదా అవుతుంది. మరో విధానం రీకాంబినెంట్ టీకా. వైరస్ ఉపరితలంపై ఉన్న స్పైక్ ప్రోటీన్ జన్యుకోడును సేకరించి మరో బ్యాక్టీరియం, ఈస్ట్ జన్యువులపై అతికిస్తారు. ఫలితంగా ఈ సూక్ష్మజీవులు భారీగా సదరు ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని కూడా టీకాల్లో వాడతారు. దేని జబ్బు కన్నా కూడా వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఒక మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. ఎంత ఫాస్ట్ చేసినా కూడా 16 నెలల కన్నా తొందరగా చేయడం కష్టం. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ వైరస్కి చూసి వ్యాక్సిన్ తయారు చేయాలి. సో ఈ వ్యాక్సిన్ అనేది యానిమల్ ఎక్స్పెరిమెంట్ చేయాలా, హ్యూమన్ చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయాలా, లార్జ్ గ్రూప్స్లో టెస్ట్ చేయాలా, ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఎంత తొందరగా చేస్తామంటే కూడా టైం పడుతుంది. రీసెంట్గా కొంచెం మంచి విషయం ఏంటంటే వైరస్లో తెలిసింది, కొంతమంది సీరియస్ పేషెంట్స్ ఇన్ని రోజులు మనము ఏ మందులు ఇచ్చినా కూడా వాళ్ళు బాగయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక రీసెర్చ్ ఏం జరిగిందంటే దీని గురించి, చాలా సీరియస్గా ఉన్న పేషెంట్స్కి మనము రికవర్ అయిన పేషెంట్స్ ఇచ్చి బ్లడ్ తీసి, ప్లాస్మా అంటన్నమాట, ఆ ప్లాస్మా బ్లడ్లోంచి ప్లాస్మా తీసిస్తే వీళ్ళు రికవర్ అయిపోతున్నారు. సీరియస్ ఉన్న పేషెంట్ కూడా కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్ నుంచి బ్లడ్ తీసి దాంట్లో ప్లాస్మా తయారు చేసి సీరియస్గా ఉన్న పేషెంట్స్కి ఇస్తే వాళ్ళు సీరియస్గా ఉన్న పేషెంట్స్ తొందరగా రికవర్ అవుతున్నారు. ఇది ఒక లేటెస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ వైరస్ గురించి మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలా. దీనికి మందులు ఇప్పుడు కొత్తగా ఈ రీసెంట్ ట్రయల్స్లో మందులు వస్తున్నాయి. అదేవిధంగా వ్యాక్సిన్ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. ఈ టెంపరీగా మనం ఈ 6-7 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. చాలా వరకు ఈ లాక్డౌన్ ఫాలో కావటం కానీ, అదే ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ఫాలో అయ్యి కరెక్ట్గా న్యూట్రిషన్ అది చేస్తే ఇది వచ్చే అవకాశం తక్కువ. వచ్చిన వాళ్ళు కూడా 98% రికవర్ అయిపోతారు. టీకా అభివృద్ధికి తొలుత వైరస్ ఆకృతిని, తీరుతెన్నులను, దాని డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను గుర్తించాలి. తర్వాత మనుషుల్లో ఆ వైరస్ ఎలా వ్యవహరిస్తుందో పరిశీలించాలి. అచ్చంగా మానవులలో వలె వైరస్ వ్యవహరించే జంతువులపై ప్రయోగాలు జరపాలి. టీకాకు ప్రభుత్వ అనుమతులు రావాలంటే 3 దశల్లో మానవులపై దీనిని విజయవంతంగా ప్రయోగించాలి. ఒక్కో దశకు 6 నుంచి 8 నెలలు పడుతుంది. మొదట ఆరోగ్యంగా ఉన్న పదుల సంఖ్యలో వాలంటీర్లపైన, ఆ తర్వాత 100 మందిపైన, 3వ దశలో 1000 మందిపైన ప్రయోగించి అన్ని విధాలుగా పరీక్షిస్తారు. ఈ దశలను అధిగమించి ముందుకు సాగే టీకాలు అతి కొద్ది సంఖ్యలోనే ఉంటాయి. అందుకే క్లినికల్ పరీక్షలను వేగంగా నిర్వహించడం సాధ్యం కాదు.
అయితే ఇదే తరహా టీకాకు గతంలో ప్రభుత్వం పచ్చజెండా ఊపితే మాత్రం కొత్త టీకాకు ఆమోదం త్వరగా లభిస్తుంది. కొత్త కరోనా వైరస్కి సంబంధించిన జన్యుక్రమాన్ని చైనా జనవరిలో ఆవిష్కరించింది. 29,903 న్యూక్లిక్ మూల జతలతో కూడిన రిబో న్యూక్లిక్ యాసిడ్ RNA జన్యుక్రమంతో మెషిన్ రీడబుల్ జీనోమ్ని ఆన్లైన్లో పెట్టింది. టీకా అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఏ వ్యాక్సిన్ అన్నా కూడా తయారవ్వడానికి కనీసం 3 నుంచి 18 నెలలు అవసరం పడుతుందని ప్రతి ఎక్స్పర్ట్లు కూడా చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ఇబ్బంది మనకు బయటకు నెట్టేంత వరకు వ్యాక్సిన్ వస్తుందా, వ్యాక్సిన్ వాడగలమా అని చెప్పడం అన్నది చాలా చాలా కష్టం. అయితే ఒక సంతోషం కొసమెరుపు ఏమిటంటే వ్యాక్సిన్ కూడా తయారు చేయడానికి కొన్ని కంపెనీలు, జైడస్ క్యాడిలా అని కంపెనీ, ఇంకోలతో దీంతో చేసి భారత్ బయోటెక్ అని, ఈ 2 కంపెనీలు కూడా మన దేశంలోనే దాని వ్యాక్సిన్ తయారు చేయడానికి ముందు అడుగు వేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం, కొత్తగా వచ్చినటువంటి సమాచారం. మందులు లేకపోయినా కూడా ఏదైతే ముందు నుంచి మనం పాటిస్తున్నటువంటి సామాజిక దూరం మనిషికి దూరం, ఇంటి దగ్గర ఉండండి, సుఖంగా ఉండండి. అదే కాకుండా ఏ పనికి చిన్న పని చేసినా కూడా హ్యాండ్ వాష్, హైజీన్, అంటే దీనిని మనిషి ద్వారా సంక్రమిస్తున్న వైరస్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా సామానులు దినుసులు తీసుకొచ్చినప్పుడు కూడా 1-2 సార్లు కూరగాయలను కూడా కడుక్కోవడం లాంటివి కూడా చేయండి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తది ఏమిటంటే ఫేస్ కవర్, అంటే ముక్కుని నోరుని కవర్ చేసుకునేటువంటి ఉండేటట్టయితే మిగతా వాళ్ళకి కానీ మీకు కానీ ఇబ్బంది రాకుండా ఉండడానికి మీరు దోహదకారి చేస్తారు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. భవిష్యత్తు అంత భయంకరంగా ఏమి లేదు, ఆశాజనకంగా ఉంది. ఇంకా మనం స్టేజ్ 2లోనే ఉన్నాం. ఏదో ఇటలీ లేకపోతే స్పెయిన్ లాగా మనం అయిపోవడానికి నాకున్న అనుభవం బట్టి అనిపించట్లేదు. కాబట్టి భీతి చెందాల్సింది, గాబరా పడాల్సింది ఏమీ లేదు. కరోనాకు వ్యాక్సిన్ను రూపొందించే పనుల్లో మన హైదరాబాదు నగరము ముందంజలో ఉంది. కరోనా వైరస్లోని పెప్టైడ్ల ఆధారంగా పనిచేసే టిసెల్ ఎపిటోప్స్ అనే ఒక టీకాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో కలిసి లైవ్ అటెన్యూయేటెడ్ టీకా తయారీకి కసరత్తు ప్రారంభించింది. అలాగే క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్తో కలిసి టీకాను రూపొందిస్తోంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, కేంద్ర బయోటెక్నాలజీ సంస్థల ఆధ్వర్యంలో భారత్లోని 18 సంస్థలు కూడా టీకా పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తున్నారు. చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో వ్యాక్సిన్ తయారీ పనులు ఊపందుకున్నాయి. ఐరోపాకు చెందిన క్యూర్వాక్ mRNA ఆధారంగా టీకాను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో BNT162 అనే టీకాను రూపొందిస్తున్నారు. నోవావాక్స్ సంస్థ రీకాంబినెంట్ టీకాను అభివృద్ధి చేస్తోంది. మోడెర్నా సంస్థ 42 రోజుల్లోనే ప్రయోగాత్మకంగా mRNA 1273 అనే టీకాను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉంది. అన్నీ సానుకూలంగా జరిగిపోతే అతి త్వరలోనే కరోనా టీకా మన ముందుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా, చైనా, ఇటలీ దేశాల్లో కరోనా టీకా ప్రయత్నాలు తుది దశల్లోకి వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. అన్నీ సవ్యంగా సానుకూలంగా సాగితే త్వరలోనే మహమ్మారి కరోనాకు టీకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాను సమూలంగా నిర్మూలించే టీకా త్వరలోనే మన ముందుకొస్తుందని ఆశిద్దాం. హెల్త్ న్యూస్ మీకోసం. కరోనా వైరస్ సోకింది లేనిది తెలుసుకునేందుకు RT-PCR పరీక్షను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ RT-PCR పరీక్ష ఫలితాల్లో అంత ఖచ్చితత్వం ఉండటం లేదని, అన్ని వేళలా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయన్న భరోసా లేదని ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. కరోనా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత ఏ రోజు పరీక్ష చేస్తున్నామనే దాన్ని బట్టి ఫలితాల్లో మార్పులుంటున్నాయని తేలింది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం వైరస్ సోకినప్పటికీ దాని ఉనికిని RT-PCR పరీక్ష నిర్ధారించలేని కేసులు 20% కంటే ఎక్కువగానే ఉంటున్నాయి.
ప్రధానంగా వైరస్ బారిన పడిన తర్వాత పరీక్ష నిర్వహించే సమయాన్ని బట్టి ఖచ్చితత్వం మారుతోంది. ఇన్ఫెక్షన్కు గురైన రోజు వైరస్ ఉనికికి ఈ పీసీఆర్ పరీక్ష ఏమాత్రం సహకరించడం లేదు. వైరస్ సోకిన తర్వాత 4వ రోజు కూడా నెగిటివ్ అని వచ్చే అవకాశం 67% వరకు ఉంటుంది. అలాంటి తప్పు ఫలితం వచ్చే ముప్పు 8వ రోజు నాటికి 20% తగ్గుతోంది. కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలు మొదలయ్యాక కూడా నెగటివ్ అని పరీక్షల్లో తేలే అవకాశం 38% వరకు ఉంటుంది. మన దేశంలో కరోనా సోకినప్పటికీ చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు. సాధారణంగా 14 రోజుల్లో లక్షణాలు బయటపడాలి. కానీ కొంతమందిలో నెల రోజుల వరకు లక్షణాలు బయటపడడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పీసీఆర్ పరీక్షల్ని వీలైనన్ని ఎక్కువసార్లు చేయడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థను దెబ్బతీసి ఆపై ఊపిరికి ఉరి బిగిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ మహమ్మారి వైరస్ ఒక్క ఊపిరితిత్తులనే కాదు, మన ఒంట్లోని అన్ని అవయవాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడే వాళ్ళకి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కరోనా చాలా కష్టాలని తెచ్చిపెడుతోంది. కరోనా సంక్షోభ కాలంలో కిడ్నీ బాధితులు ఎలా అప్రమత్తంగా ఉండాలో, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బులు రకరకాలుగా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే నెఫ్రోటిక్ సిండ్రోమ్లో మూత్రంలో ప్రోటీన్ అనే పదార్థం పోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆసుపత్రి నుంచి కాకుండా మెడికల్ షాప్లో మీరు ఒక చిన్న యూరినరీ స్టిక్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో ప్రోటీన్ మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి యూరిస్టిక్స్ ద్వారా ప్రోటీన్ ఎంత పోతుందో చెక్ చేసుకొని మీ డాక్టర్ని ఫోన్లో కానీ ఇంకే విధంగా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించేసి ఆ స్టీరాయిడ్ యొక్క డోస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మీరు చూసుకోండి. అలా కాకుండా ఇంకో కొన్ని గ్లోమరులర్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళ నుంచి వృద్ధుల దాకా అందరూ ఉంటారు. వీరందరూ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టీరాయిడ్స్తో పాటుగా నిరోధశక్తి తగ్గించుకునే మందులు వాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పేషెంట్స్ మనకి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు పూర్తిగా డయాలసిస్లోకి ఇంకా రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్వతహాగా కిడ్నీ పాడవడం అన్నది నిరోధశక్తి తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మిగతా వాళ్ళకంటే కూడా ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు కరోనా మాత్రమే కాకుండా ఇతరత్ర వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు కూడా మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ మీ అందరికీ ఉండడం చాలా వరకు ఉత్తమం. మీరు తీసుకున్న మందులు జాగ్రత్తగా తీసుకోండి. మందులు లేకపోయినా ఏ విధంగానైనా తెప్పించుకునే అవకాశం ఉందో లేదో చూడండి. కానీ మందులు మాత్రం ఏ పూట కూడా ఏ రోజు కూడా మానేయకూడదు. ఆ తర్వాత కిడ్నీ పూర్తిగా పాడైన తర్వాత మనం కిడ్నీ ఫెయిల్ అయిందని డిక్లేర్ చేసేసి వాళ్ళకి డయాలసిస్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనికోసం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళడము, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలామంది పేషెంట్స్కి వాళ్ళ అటెండెన్స్కి వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కరోనా వారిలో మనకు తెలియకుండా ఎవరి దగ్గరన్నా ఉంటే వారి ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు లోపలికి వస్తున్నప్పుడు మీరు మాస్క్ ధరించుకొని లోపలికి వెళ్ళండి డయాలసిస్ సెంటర్లోకి. అలాగే డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి టెక్నీషియన్లు, స్టాఫ్, డాక్టర్లు అందరూ కూడా మాస్కులు ధరించి ఉన్నారా లేదా చెక్ చేయండి. ఒకవేళ ధరించకపోతే వాళ్ళకి గుర్తు చేయండి. మీరు సైతం మీతో పాటుగా శానిటైజర్ కానీ సబ్బును కానీ తీసుకెళ్ళండి. ఎక్కడ వీలైతే అక్కడ చేయి కడుక్కుంటూ ఉండండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే పదిగా చిట్టికి మాటికి బయటికి వెళ్లకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇంకో రకమైన డయాలసిస్లో పెరిటోనియల్ డయాలసిస్ అంటూ ఉంటారు. హీమోడయాలసిస్లో ఉన్నటువంటి విధంగా ఇక్కడ మనకు పెద్దగా కనిపించదు. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఇంట్లోనే ఉంటారు, మీరు బయటికి వెళ్ళరు. ప్రతిరోజు తప్పనిసరిగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. సరిగ్గా మంచినీళ్ళు బాగా తాగుతూ ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు లాంటి మంచి పదార్థాలు బాగా తీసుకోవాలి డయాలసిస్లో ఉన్నవాళ్ళు. అలాగే వ్యక్తిగతంగా శుభ్రతగా ఉండాలి. చేతులు తరచూ మామూలుగా కూడా కడుక్కుంటూ ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ చేసుకునే వాళ్ళు చేయి కడుక్కోకుండా ఎప్పుడు కూడా క్యాథెటర్ని ముట్టుకోవడానికి లేదు. అలాగే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తప్పనిసరిగా ఇంట్లోనే షుగరు, బీపీ 2 చెక్ చేసుకుంటూ, అలాగే బరువును కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మీ డాక్టర్ని సంప్రదించి వాటిలో తదనుగుణంగా ఉండే మార్పులు ఏదైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ఉండాలి. కరోనా వైరస్ చెలరేగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో కిడ్నీ రోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్లొద్దు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వైరస్ సోకకుండా శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనా తాలూకు లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తుంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఈ బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అల్సర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి?
జీర్ణ వ్యవస్థలో వచ్చే పుండుని మనం పెప్టిక్ అల్సర్ అంటాం. ఓరల్ క్యావిటీ నుంచి యానస్ వరకు ఏ సైట్లోనైనా రావచ్చు. ప్రిడామినెంట్గా ఈ అల్సర్స్ అనేది రెండు, డియోడినల్ అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. డియోడినల్ అల్సర్లో పర్టికులర్ డియోడినం యొక్క మొదటి భాగం క్యాప్ అనేది అంటాము, అక్కడ వచ్చే అల్సర్ డియోడినల్ అల్సర్. నెక్స్ట్ స్టమక్లో వస్తాయి. ఈ రెండు సైడ్స్లో వచ్చే అల్సర్ని మనం పెప్టిక్ అల్సర్గా లేబుల్ చేస్తూ ఉంటాం. పెప్టిక్ అల్సర్ల లక్షణాలు ఎలా ఉంటాయి? కామనెస్ట్ సిమ్టమ్ అంటే అబ్డామినల్ పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డియోడినల్ అల్సర్ తీసుకున్నాం అనుకోండి, ఈ పొట్ట పై భాగంలో సెంట్రల్ పోర్షన్లో పెయిన్ వస్తూ ఉంటుంది, లేదా కొంత రైట్ సైడ్కి కూడా రావచ్చు. కానీ యూజువల్గా దీని యొక్క క్లాసిక్ ఫీచర్ ఏంటంటే మనం భోంచేసిన తర్వాత 1.5 to 2 అవర్స్కి వస్తూ ఉంటుంది. అదే కాకుండా మళ్ళీ మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, ఈ డియోడినల్ అల్సర్ వచ్చే యొక్క పెయిన్ యూజువల్గా తన తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఆకలి మందగించడం అనేది లేదా వికారం ఉండడం అనేది ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. పెప్టిక్ అల్సర్లకు అసలు కారణాలేంటి? డియోడినల్ అల్సర్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ అల్సర్ కానివ్వండి, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా మన స్టమక్లో రిసైడ్గా ఉంటుంది, మ్యూకస్ లేయర్లో. ఇట్ కాజెస్ సో మెనీ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ స్టమక్. దాని వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ కావచ్చు, కొన్ని న్యూరో హార్మోనల్ చేంజెస్ కావచ్చు. ఈ రావడం వల్ల ఫైనల్ ఈవెంట్ మాత్రం యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అల్సర్ డియోడినంలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది మెయిన్ రీజన్. కానీ 1 to 5% ఆఫ్ దట్ అల్సర్స్లో పెయిన్ కిల్లర్స్, అంటే ఇవాళ రేపు ఒళ్ళు నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, కొన్నిసార్లు చాలా వరకు దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు ఏదైతే ఉంటాయో వాటికి మనం టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, అనాల్జెసిక్స్, ఎన్ఎస్ఎడ్స్ అనే మాత్రలు వేసుకుంటుంటాం. వీటి వల్ల అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఎడ్సే కాకుండా ఒక్కొక్కసారి ఇవి మనం యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ ఇస్తుంటాం. అవి డిస్ప్రిన్ కానీ క్లోపిటాబ్ అనే మాత్రలు ఇచ్చినప్పుడు ఇట్లాంటి అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఆల్కహాలిక్ ఇండివిజువల్స్లో దే టేక్ ఆల్కహాల్, సీవియర్ గ్యాస్ట్రైటిస్లో కూడా అల్సర్స్ మనం చూస్తూ ఉంటాం. కారం, మసాలాలకు అల్సర్లకు సంబంధం ఉందా? డైట్ అంటే స్పైసీ ఫుడ్ కానివ్వండి, లేదా ఎక్కువ మిర్చి ఇలాంటి వీటి వల్ల ఈ అల్సర్ వస్తుందనేది మాత్రం ఎక్కడ లేదు. కానీ అల్సర్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక, స్పైసీ అండ్ లిటిల్ మిర్చి కనుక తీసుకుంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎగ్జాజర్బేషన్ ఉంటుంది. అల్సర్లు క్యాన్సర్కు దారితీస్తాయా? పెప్టిక్ అల్సర్ అనేది క్యాన్సర్కు దారితీయదు, కానీ స్టమక్లో వచ్చే అల్సర్స్ మనకు ఒక్కొక్కసారి పెప్టిక్ అల్సర్ లాగానే ఉంటుంది. మన బెనైన్ అల్సర్, క్యాన్సర్ లేదు అనుకుంటాము. అందుకని ఎప్పుడైతే మనకు డౌట్ ఉంటుందో, సస్పిషన్ ఏదైతే ఉంటుందో, దాని సైజ్ కావచ్చు, లేదా దాని షేప్ కావచ్చు, లేదా ఎండోస్కోపిక్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో, డెఫినెట్గా డౌట్ ఉంటే కనుక ఈ 4 quadrant బయాప్సీస్, మనం ఎండోస్కోపిక్ బయాప్సీస్ని తీసి అందులో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ 100కి 100 ఖచ్చితంగా చేస్తాం. కానీ అదే బినైన్ గ్యాస్ట్రిక్ అల్సర్ క్యాన్సర్గా మారుతుందని మాత్రం చెప్పలేం. అందుకే మనం నిర్ధారించాల్సినది కానీ లేదా రూల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? వీటికి చికిత్స ఎలా ఉంటుంది? వీడియో ఎండోస్కోపీ అనేది 100కి 100 ఫుల్ ప్రూఫ్. అంటే దట్ ఈస్ ద ఓన్లీ టెస్ట్ విచ్ కెన్ టెల్ అస్ దట్ వెదర్ అల్సర్ ఉందా లేదా. అల్సర్ ఉన్నట్టుంటే కనుక అల్సర్ సైట్ ఎక్కడ ఉందా, డియోడినల్ అల్సరా లేదా గ్యాస్ట్రిక్ అల్సరా, డియోడినల్ అల్సర్ అయితే అది ఎంత సైజు ఉంది, ఇలాంటి ఒక రిస్క్ కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం 100కి 100 ఈ వీడియో ఎండోస్కోపీ పరీక్ష ద్వారా 100కి 100 మనం నిర్ధారణ చేస్తూ ఉంటాం. పెప్టిక్ అల్సర్ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చిందని మనం టెస్ట్ల ద్వారా కన్ఫర్మ్ అయినప్పుడు హెచ్ పైలోరీ ఎరాడికేషన్ అనే విధానం ద్వారా ట్రిపుల్ డ్రగ్ రెజిమెన్ ఉంటుంది. ట్రిపుల్ డ్రగ్ రెజిమెన్ 2 వారాల వరకు ఇస్తాము. నెక్స్ట్ ఎన్ఎస్ఐడ్స్ వల్ల, అంటే పెయిన్ కిల్లర్ యూసేజ్ వల్ల వచ్చిందనుకోండి, కామనెస్ట్ ఈస్ పెయిన్ కిల్లర్స్ మనం బంద్ చేయాల్సిందే. అదే కాకుండా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. ప్యాంటప్రజోల్, ఓమెప్రజోల్, లాన్సోప్రజోల్ ఆర్ ఈవెన్ రాబిప్రజోల్ ఇలాంటి మాత్రల్ని డియోడినల్ అల్సర్ అనుకోండి ఆర్ ఎన్ఎస్ఐడ్స్ అల్సర్ అయినా కూడా మనం వాటిని బంద్ చేయడమే కాకుండా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ థెరపీని ఒక 1 month వరకు ఇస్తే చాలా వరకు ఈ అల్సర్స్ నయం అవుతాయి. యాంటాసిడ్లను ఎక్కువ కాలం వాడొచ్చా? యాంటాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెలుసిల్, ఆల్జెల్ ఇలాంటి సిరప్ కావచ్చు. బట్ అలాంటిది వాటికైతే ఇవాళ రేపు చికిత్సా విధానంలో మాత్రం ఎలాంటి రోల్ లేదు.
బట్ చాలామంది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ను కూడా యాంటాసిడ్స్ అనే యూజ్ చేస్తుంటారు వ్యావహారికంగా. బట్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ డ్యూరేషన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. కొంతమంది రిలీఫ్ ఉంటుందని, ఈవెన్ అల్సర్ మారిన తర్వాత కూడా అల్సర్ లాంటి మంట ఉంటుందని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అదే ఓమ్ప్రజోల్ కావచ్చు, పెంటప్రజోల్ కానివచ్చు, నెలలు సంవత్సరాల కొద్దీ వాడుతుంటారు. బట్ అది కరెక్ట్ పద్ధతి కాదు. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాల్సిందే మనం. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ నాట్ గుడ్. బట్ ఈ స్పైసీ ఫుడ్ లేదా మిర్చి మసాలా ఎక్కువ ఉన్నప్పుడు అల్సర్ ఉన్న వాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమం. అండ్ ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ దిస్ పెయిన్ కిల్లర్స్ మనం తగ్గించాల్సిందే. కారం, మసాలాలని తగ్గించడం, ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో పాటు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు యాంటాసిడ్ మందుల్ని వాడుకోవడం ద్వారా అల్సర్ల బాధల నుంచి ఎలా గట్టెక్కచ్చో తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లలోకి కొద్దిగా త్రిఫలా చూర్ణాన్ని కలిపి తాగడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం తగ్గుతుంది, సుఖ విరేచనం అవుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.